దీని గురించి ముందు మాట్లాడుకుందాం. మరొక కాలర్ ఉన్నారు, మాట్లాడదాం సార్ ఒకసారి. హలో హలో, నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను అశోక్ కుమార్ అండి. మాది వీరభైరాన్పల్లి అండి. అలాగే చెప్పండి, ప్రోగ్రామ్ చూస్తున్నారా? చూస్తున్నాను మేడం. ఆయన ఉపేందర్ గారు, మౌలపల్లి ఉపేందర్ గారు చాలా సామాజిక సేవా కార్యక్రమాలు చాలా చేస్తాడు. అందరికి ఫ్రీ ఎడ్యుకేషన్ కూడా, చదువుకోలేని వారందరికి ఫ్రీగా చదివిపిస్తాడు. మళ్ళీ పేదలకు కూడా ఉద్యోగాలు, మన పెళ్లిళ్ళు చేసుకునే స్తోమత లేకుండా కూడా ఎంతో మందికి పెళ్లిళ్ళు చేశారు. 2000 పైన శ్రీమంతాలు చేశాడు. అదొక గిన్నిస్ రికార్డ్ బుక్ అండి. ఆయన ఫిలిమ్స్ మాట్లాడండి. అశోక్ గారు, మీది వీరభైరంపల్లి? అవునండి, అవునండి, వీరభైరాన్పల్లి. మాది రేబర్తి మాది. సార్ మాది రేబర్తి, మీ పక్క ఊరే? అవునండి, అవునండి. మేడం, వీరభైరన్పల్లి అంటే రజాకారులకు మొదటిగా తిరగబడ్డ గ్రామం అది. అక్కడ 1000 మందిని రజాకారులు ఉరిదీసి చెట్టులకు కట్టేసిన చరిత్ర అది. మన తెలంగాణలో వీరభైరన్పల్లి చాలా పేరు. ఆ ఊరికి మా ఊరికి 4 కిలోమీటర్ దూరం దగ్గరే. అశోక్ గారు మాట్లాడండి ఉపేంద్ర గారితో. అశోక్ గారు, సార్ మీరు చేసిన సంఘ సేవా కార్యక్రమాలు చూసి చాలా ఆకర్షితుడైన నేను 213 ఫ్రీ ఉచిత పెళ్లిళ్ళు చేశారు. 2000 పైన శ్రీమంతాలు చేశారు. ఫేస్బుక్ లో ఉన్నారా సార్? ఆమె ఫేస్బుక్ లో మిమ్మల్ని కాంటాక్ట్ లో చూస్తూ ఉంటాను. ఫేస్బుక్ ద్వారా ఏమేం చేస్తున్న కార్యక్రమాలను వీక్షిస్తుంటాను. ధన్యవాదాలు. మీరు మళ్ళీ స్టూడెంట్స్ కూడా, చదువుకోలేని వాళ్ళందరికీ ఫ్రీ ఎడ్యుకేషన్ కూడా మీరు ప్రొవైడ్ చేస్తా ఉంటారు. అవన్నీ నేను ఫేస్బుక్ ద్వారా అవన్నీ నేను చూస్తా ఉంటాను. నేను ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఫేస్బుక్ లో గానీ, పేపర్ లో గానీ, టీవీలో రావడం గానీ చేస్తా. ఎందుకంటే ప్రతి ఒక్కరు దానికి స్పందించి వారు కూడా సేవా కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో మీరు కూడా ఫాలో అవుతున్నందుకు చాలా ధన్యవాదాలు. సంతోషం కలుగుతుంది మన అశోక్ గారు. అవును సార్, అవును. మా విలేజ్ అతనికి లింగయ్య గారికి మీరు హాస్టల్ వసతి ప్రాబ్లం లో ఉన్నప్పుడు ఫుడ్ అవన్నీ అకామిడేషన్ జంగం లింగయ్య గారా? హలో, జంగం లింగయ్య గారా? జంగం లింగయ్య గారికి. వారు లింగయ్య గారు పివి నరసింహారావు గారితో చాలా సన్నిహితంగా ఉండేవారు. వాళ్ళు కాంగ్రెస్ లో మంచి పెద్ద లీడర్ ఉండే వారు. వృద్ధాప్యంలో ఆయనకు పెళ్లి కాలేదు, బాల్యం నుంచే పెళ్లి కాలేదు ఆయనకు. అట్లాంటి వ్యక్తికి ఆదరణ లేకుంటే ఒక ఆశ్రమంలో పెట్టి, ఆశ్రమం బిల్లు కట్టి భోజన వసతి అన్ని వసతులు కల్పించిన లింగయ్య గారికి. అది మీరు గుర్తుంచుకున్నందుకు చాలా ధన్యవాదాలు. అశోక్ గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. ఓకే సార్, మరిన్ని వివరాలు